నిన్ను ఆగు తల్లి తల్లి రాంగ్ ప్లేస్ లో తగిలిందంటే చచ్చిపోతాను. నీలాంటి వాడు చచ్చినా పెద్ద నష్టమేం లేదులే. నువ్వు అమ్మ వాడి ఇంటికి వెళ్లి బెదిరించడం వల్ల వాడయ్య వాడిని ఊరు దాటించేసుంటాడు. ఇక వాడిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వల్లకాని వాడిని వల్లకాడికి పంపించడానికి మాఫియాడాన్ని కబురు పంపించాను. ఎవరా డాన్? దట్ ఈస్ అదుర్చారి. ఇదేంటి గుళ్ళ పూజారిని తీసుకొచ్చారు? మడ్రకు ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వివి వినాయక్. ఓకే, ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చినప్పుడే నిన్ను మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ. యూ గో. ఆ పార్థుగాడు ఈ లాడ్జిలోనే ఉన్నాడంట. అయ్యగారు కొంత అడ్రస్ చెప్తారండి. సార్ ఎవరనుకున్నారా? అడ్రస్ చెప్పే యాబ్రాస్ అనుకున్నావా? షో. అరే, మనం ఒకళ్ళకి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు. ఆ ముగ్గురు వెళ్ళి 33 మందికి చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో, వీడా? మామూలుడు కాదయ్యా, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు, కూతంత చదివి చెప్పండి బాబు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు తిరిగితే అక్కడ సీకులమ్మి షాప్ ఉంటుంది. అటు నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయర్ టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్యారెలు ఇంత రా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ, తినమాకు. అటు నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే ముమైత్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది. దాని వెనక వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. తమరు పేరేటండి? చారి. దండాలండి. ఏంటండి స్టోరీ సీటింగ్ కాకుండా మ్యూజిక్ సీటింగ్ పెట్టేశారు? ఏంటో నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం. కష్టాలన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. చూసారా, మీలో ప్రొడ్యూసర్ కళ వచ్చింది. ఇంతకీ మన కథ ఏంటంటే, తెర ఎత్తేసరికి తెర లేపొద్దా? తెర లేపటం, జెండా లేపటం. అసలేమేం మర్డర్ కి మ్యారేజ్ కి మధ్య నలిగిపోయి చస్తా ఉంటే మధ్యలో ఈడు ముష్టి కథ గోలొకటి. ముష్టి కదా. హలో అన్నయ్య, నేను బీపీని. ఎంతవరకు వచ్చింది నీ కథ? ఇంకా నా కథేంటి, ఆయన కథలలాగా నేను చచ్చిపోతున్నాను. ఆర్థిక మంజంలో పడి గోపాల్ గారు నిన్ను నన్ను సంబంధం లేకపోయినా కందిపప్పును కూడా దుమ్మెత్తిపోసేస్తున్నాడు. ఓరి నా ఇంట్లో కందిపప్పు నీలాంటి పంది కుక్కలు తినా వారం రోజుల నుంచి మా అబ్బాయి కనపడక నువ్వు వెళ్ళరా. అలా తిండి తిప్ప లేకుండా కూర్చుంది, నువ్వు కూడా కూర్చో. ఓ ఇదా మీ ప్రాబ్లం? మీ వాడి జన్మ నక్షత్రం జాతక చక్రం ఇవ్వండి, అంజని వేసి ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేస్తా. ఎరా, నీ దగ్గర ఈ చావుకళ్ళు కూడా ఉన్నాయా? బరేవరే, ఒకటా రెండా? నాడి శాస్త్రం, చిలక జోస్యం, హస్త సాముద్రికం. ఎరా, నువ్వు జాతకాలు చెప్తావా కథలు చెప్తావా? అది వినేవాడు వీక్నెస్ ని బట్టి. మీరుండండి. మా వాడి పేరు పార్దు, పైడిపాల గోత్రం, పూర్వాభాద్ర నక్షత్రం 2వ పాదం. అమ్మా, మీ వాడు దక్షిణ తీసుకుని దక్షిణ వైపుగా పారిపోయాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అసలు కథలు మొదలవుతుంది. ఓయ్ ఆగు, మా వాడి జాతకం చెప్తానని నువ్వేంటి నీ కథలోకి దిగుతున్నావు? రెండింటికి పెద్ద తేడా లేదండి. ఈ శాస్త్రం ఉన్నదే ఇందులో నేను రాశా. నువ్వు 9 ఒకరా గుండు, డైరెక్ట్ గా సినిమా చూద్ది. అసలు మా అబ్బాయి ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? మీరేం కంగారు పడకండి. ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయకు అనే మాటకు న్యాయం చేయడం కోసం బ్యాంకాక్ లో బిజీగా తిరుగుతాం. వాడు అమాయకుడయ్యా పాపం. ఏ పిల్లవాణ్ణి బుట్లో వేసుకుందో. అరే, నా కథలో కూడా తల్లి సెంటిమెంట్ అనుకుని రివర్స్ ఫీల్ అవుద్ది. ఫీల్ అయిందే బ్యాంకాక్ లో జరుగుద్ది. తల్లి గుర్తుకొచ్చి పబ్లిక్ ఫోన్ నుంచి అబ్బాయి ప్రైవేట్ గా ఫోన్ చేస్తాడు. అదిగో సత్యం కాదు పార్దు. హలో, ఏమండి? మన బాబు. బాబా? బాబు ఎక్కడున్నావురా? బ్యాంకాక్ లోనా? అక్కడేం చేస్తున్నావురా? మా వాడు బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకెలా తెలుసురా? మరదే సరస్వతి. వా, సరస్వతి కాదు, సారా కంపు. ఇందాక సచ్చాడు. మీరు రాసేది మా ఇంట్లో జరిగేది సరిగ్గా ఎలా కలుస్తోందండి? అందుకే రైటర్ని భూలోక బ్రహ్మ అంట. జరిగింది రాసేవాడు కాపీ రైటరు, జరగబోయేది రాసేవాడు సినిమా రైటర్.
మీ గోపాలం గారు ఫ్యూచర్ లో నేను చెప్పిన కదా సినిమా తీస్తారో తీరో తెలియదు గాని నేను రాసింది ఇంట్లో జరుగుతుంది. సంతోషం బాబు. ఆ. నువ్వు రాస్తున్నది ముందు నాకు వినిపిస్తూ ఉండు. ఆ. ఎపిసోడ్ కి 10,000 ఇస్తాను. అలాగే ఎపిసోడ్ కి 10,000. సార్ తక్కువ అని ఫీల్ అవుతున్నారు కదా. పోన్లేండి, మన దగ్గర బోల్డ్ అంత డబ్బుందిగా. ఆ, నీకు ఇదేం మేనరిజమే? ఇప్పుడు మన హీరో బ్యాంకాక్ లో హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నాడు. సారీ, థ్యాంక్ యూ. మీరు తెలుగు వాళ్ళ? గ్రేట్. ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తెలుగు వాళ్ళని ఎలా కనిపెట్టింది? గుద్దిదా థ్యాంక్స్ చెప్పే సంస్కారం ఒక్క తెలుగు వాళ్ళకే ఉంటుంది. ఏంటంటున్నాడు? తాయిలా మోడలింగ్ చేస్తారా అని అతను అడుగుతున్నాడు. నేనా మోడలా? ఒప్పుకోండి ప్లీజ్. ఓకే. పార్థున్నానా? చెప్పు నాన్న, డబ్బేమన్నా కావాలా? నీకు కావాలంటేనే అమ్మని అడుగుతావు కదా. అందుకే వీడిని అడగండి. చెప్పు, ఇంకేం కావాలి? నీ ఆశీర్వాదం. ఆశీస్సులు ఆశీస్సులు. హే, మళ్ళీ అక్కడ అమ్మాయిని ఎవరన్నా ముద్దు పెట్టుకున్నావా? ఇక్కడ అమ్మాయిల్ని ముద్దు పెట్టుకోకపోతేనే తప్పు. ఏంటి, ముద్దు పెట్టుకోపోతే తప్ప? అయితే మన స్టోరీ సిట్టింగ్ బ్యాంకాక్ లో పెట్టేసుకుందాం అండి. నీకు విషయం తెలుసా, నేను ఇక్కడ పెద్ద మోడల్ అయిపోయాను. షూటింగ్ కూడా జరిగిపోయింది. ఆశీస్సులు ఆశీస్సులు. గుడ్. ఏం గుడ్డు? యాడ్ అని చెప్పి గుడ్డ లేకుండా 2 స్టిల్స్ తీశారు. బ్యాంకాక్ లో నావి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారట. రేపు చూసి ఫోన్ చేస్తా. నీతో మళ్ళీ మాట్లాడతా. మావాడు ఎలాగూ బ్యాంకాక్ లో మోడల్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం తాయిలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? తాయా? తాయి నేర్చుకోవడం అంటే చాయ్ పెట్టడం ఈజీ అనుకుంటున్నారా? నేర్చుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది కదా. నాకు కావాల్సింది అదే కదా. అంటే ఈయన సినిమా తీయడనమాట. అదిగో నా హోర్డింగ్. లుక్ బేబే. ఆన్ పాన్ మై లాన్ పాన్ మై. ఇదంతా నిజమేనా? మరి నిజమే కదా. స్టూపిడ్. డేటింగ్ ముందు తెలిసి బతికిపోయాను. సడన్ గా ఇది ఎందుకు కొట్టింది? అసలు ఇందులో ఏం రాస్తుంది? థు, ఇండియా పరువు తీసా కదరా. మాస్టర్, మీకు థాయ్ చదవడం తెలుసా? తెలుసు. ఇక్కడ ఏం రాస్తుందో చెప్పండి. ఎయిడ్స్ కు ముందు, ఎయిడ్స్ కు తర్వాత. నాకు ఎయిడ్సా? ఏమైంది? ఎయిడ్స్ వచ్చింది. అయ్యో బాబోయ్, ఎలా వచ్చింది? ఓ తేడా అమ్మాయితో తిరిగితేనే ఎయిడ్స్ వస్తుంది, కానీ నీతో మాట్లాడితేనే ఎయిడ్స్ వచ్చింది కదే. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నేను కాదు, నువ్వే నా జీవితంతో ఆటలాడుకున్నావే. ఏదో ఈ ఊరు చూసిపోదామని వస్తే ఊరంతా నన్ను ఎయిడ్స్ పేషెంట్ ని చూసినట్టు చూస్తున్నారు. ఓహో, సోషల్ అవేర్నెస్ అంటే అర్థం ఇదా? అంటే నీకు థాయ్ తెలీదా? పూర్తిగా తెలీదు, తెలిసిన కాడికి ట్రాన్స్లేట్ చేశాను. అయిన కాడికి అన్యాయం చేసావు. ఇప్పుడు ఏమంటావ్? నాకు మంచి ఫిగర్ సెట్ చేయి. రే, ఏం మాట్లాడుతున్నావు? నీ వల్ల నా లవర్ మిస్ అయిపోయింది కాబట్టి నువ్వే నాకు మంచి ఫిగర్ ని సెట్ చేసి పెట్టాలి. ఏ పోరా. తలెత్తి చూడు. చూడరా, తలెత్తి చూడమన్నా. చూడు. మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది. దానికి మంచివాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కానీ దానికి అన్నని. అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నోరు నీ అబ్బా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడనా? వీడే. నమస్కారాలు చాలు గాని నీ గురించి చెప్పరా. ఐఎమ్ జగ్గు జగ్గారావు, ఎంఏ FRCS, MABL, IAS. ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో DDT గా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయల శాలరీ, 2,000 కట్టింగ్ పోను. 2,000 కట్టింకే పోతుందంట. 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం ఏంటి? నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాతకుడు. అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువ కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా, కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడూ తీసుకురాలేడే. ఏమంటారు?
లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్ని. రేయ్, పెంకు లేచిపోద్ది. మా నాన్న సంగతి నీకు తెలీదు, అక్కడికి వెళ్ళకు. ఛ, అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా చెప్పేది మాట్లాడుతున్నాను. విను, వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతారో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ 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 హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే, మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ. అంటే మీకే కాదు, మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావ గారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపరనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయొద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోజనం చేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు కనుక చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసింది. మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్, man. Oh, you are so lucky. And ఏం చెప్పమంటావమ్మా? అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా. అది నీకు అబ్బా అవసరమా? పడిగాని అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంపేట. అమ్మో దేవుడు, ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడు. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి, నేను హెల్ప్ చేయడం ఏంటి? ఓ అమ్మ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. ఏమైందండి? అబ్బా ఈరోజు కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది అంతే. ఆ మొహానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి. సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు, మరి అబ్బాయి అందగాడై ఉండాలి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి. తెలుసు సార్, తెలుసండి. నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండో అమెరికా వెళ్ళివాడు కావాలని అడుగుతున్నారండి. అందుకే మీ ఫీజు ఎంతండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజు ఏంటి? అంటే మ్యారేజ్ ఫీజా అండి. మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకున్నా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాడండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000 అదే పర్లేదు, ఉంచండి. మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారు ఏంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా సార్. మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్. మీరు వెళ్ళండి సార్, దండం పెడతా. వెళ్ళండి. ఏ అమ్మ జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండడం, మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు. ఇంటి దగ్గర వద్దురా అన్నాను. రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటాను వెళ్ళు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? ఆయన టాలెంట్ చూపించాడు. చూడరా మావా, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాడిని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి. పెళ్లి అయిపోయినట్టే. చావు దగ్గర పడ్డట్టే. ఎలా?